ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. బివిఎస్ రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ అలాగే గ్రేట్ పర్ఫార్మర్ అనసూయ గారిని వేదిక మీదకి సాదరంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అనసూయ, ఒక డౌట్, మీరు కూడా లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ స్టూడెంటా? నేను రామాచారి గారి స్టూడెంట్ని. ఎన్సిసిలో ఉన్నప్పుడు రామాచారి సార్ మాకు జనని జన్మభూమి అనే పాట అండ్ వందన మాతుజే వందన అనే పాట నేర్పించడం జరిగింది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే that we won gold medal at the nationals. Ramachari sir is an emotion for me. Thank you so much, sir. Hearty congratulations to Little Musicians Academy on achieving 25 glorious years and many more years to come by. ఈ సభాముఖంగా మా పిల్లల్ని కూడా LMAలో జాయిన్ చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను. And it will be an honor, sir, and thank you so much. నన్ను పాడమని అడుగుతారా ఏంటి? సరే, ఓకే, పాడు. చాలా జాగ్రత్తగా చక్కగా పాడు, ఎందుకంటే నీకు ఎదురుగా ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. రైట్ సైడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు. మీరున్నారని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. నాతోనే నీ పాట పాడించారు ఆయన. ఓకే. జనని జన్మభూమి భారత్ కి కర్మభూమి शांति की पुण्य भूमि सादर प्रणाम जननी वंदे मातरम 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 वंदे मातरम. हम सब मिलकर शान बढ़ाए, जग में भारत माँ तेरा नाम बढ़ाए, सम्मान बढ़ाए. Thank you, sir. Thank you so much. చాలా బాగా పాడావు. LMA పేరు నిలబెట్టావు. అది రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సాధారణంగా రచయితల్ని దర్శకుల్ని సరస్వతి పుత్రులు అంటూ ఉంటారు. సంగీతకారుల్ని గాయకుల్ని గాంధర్వ జాతికి చెందినవారు వీళ్ళు. ప్రతి మనిషిలోని ప్రతి ఎమోషన్ కి ప్రతి భావానికి మరుపురాని ఒక గాయాన్ని క్రియేట్ చేసే ఈ గంధర్వులందరికీ బాలులందరికీ నమస్కారాంజలి. వీళ్ళందరూ గొప్పగా వృద్ధిలోకి రావాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా రామాచారి గారు చెన్నై నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ కోరస్ సింగర్స్ గానీ తయారు చేసి తర్ఫీదు చేసి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పికప్ చేసి అందరు సంగీత దర్శకులకి అందరి హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి పాటలోనూ ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క టీచింగ్ భాగస్వామ్యం ఉండటం చాలా గొప్ప విషయం. ఇంతటి కళాసేవ చేస్తున్న వారికి ఒక మంచి గవర్నమెంట్ పురస్కారం కూడా రావాలి. దీనికి డెఫినెట్ గా పద్మశ్రీ లాంటి అవార్డుకి మన అందరం కూడా వైబ్రేషన్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ శిల్పకళా వేదికలో లాస్ట్ 25 yearsలో నేను ఎన్నో ఈవెంట్స్ అటెండ్ చేశాను. మా సినిమా ఈవెంట్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాని, అన్ని ఫంక్షన్లు ఒకెత్తు అయితే ఈరోజు చూస్తున్న ఈ ఫంక్షన్ నాకు ఒకెత్తులాగుంది. రామాచారి గారు మా అన్నయ్యకి మిత్రుడు, మా ఫ్యామిలీ మెంబర్ లాగా. మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టైటిల్ పడుతున్నప్పుడు మమ్ము కాచిన వాడు అని ఏదైతే వస్తుందో వీరి ఆధ్వర్యంలోనే అది. సో వారు ఒకసారి పాడతారంటే అది పాడిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. మమ్ము కాచిన వాడు మా మనసు దోచినవాడు, మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మంగళాకారుడు మా
శ్రీనివాసుడు. అంటే కొన్ని ప్లాన్ చేస్తే జరగవు. థ్యాంక్ యూ రామాచారి గారు. మాకు వాళ్ళకి వారధిగా ఉంటూ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళందరిని అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ శ్లోకానికి ఇంకా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఒకటి నరసింహారెడ్డి గారు, ఒకటి గజల్ శ్రీనివాస్ గారు. వారిద్దరికి నా థ్యాంక్స్. ఎల్ఎంఏకి ఒక బిల్డింగ్ కావాలి హైదరాబాద్లో అని వారి సంకల్పం ఉంది. దీనికి మా వంతుగా నేను మొన్న వారికి పర్సనల్గా చెప్పాను, ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్తున్నాను. ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ అలాగే గవర్నమెంట్ తరపున ఏం కావాలన్నా నేను ముందుండి మీకు ఆ కార్యక్రమం కంప్లీట్ చేయిస్తాను. హరిశంకర్ గారు ఇప్పుడు ముందు పాటతో మొదలుపెట్టి ఆ తర్వాత మాటతో. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం స్టేజ్ ముందు ఎంత బాగుందో స్టేజ్ వెనకాల కూడా అంతే బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. ఒక మ్యూజిక్ లేనిది మేము ఇక్కడ ఇలా ఇవాళ నిలిచిన వాళ్ళం కాదు. మా సినిమాలకి బ్యాక్ బోన్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ నుంచే స్టార్ట్ అవుతుంది. సుమ గారు పాడండి అన్నారు ఇందా నుంచి. పాడడం కుదరదండి, అలా ఎవరు పడితే వాళ్ళు పాడలేరు. ఎందుకంటే పిచ్చిలో పాడడం వేరు, పిచ్చిగా పాడడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వీళ్ళందరూ పిచ్చిలో పాడారు. అనసూయ గారు కూడా పిచ్చిలో పాడడానికి ప్రయత్నించారు. గురువు గారు ఓకే అన్నారు అక్కడ. గురుగారు ఎప్పుడు శిష్యులు ఏం పాడినా ఓకేనే అంటారు. రామాచారి గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారికి లైట్ మ్యూజిక్ చాలా ఇష్టం. మా నాన్నగారు లైట్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు. నాకు ఇప్పటికీ లీలగా గుర్తుంది. మా నాన్నగారి మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు రామాచారి గారి దగ్గరికి నేను ఆయన డ్రాప్ చేసేవాడినా, లేదా మా నాన్నగారు ఆయనకున్న పిచ్చతో నన్ను మ్యూజిక్ కోసం ఆయన దగ్గర జాయిన్ చేశారు. నాకు గుర్తు రాట్లా. కానీ రామాచారి గారి ఇన్స్టిట్యూట్ దగ్గర పికప్పో డ్రాపో చేసిన జ్ఞాపకాలు మట్టుకు నాకు చాలా బాగా గుర్తున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే సంగీతం పాఠాలు నేర్పేస్తూ బతికేస్తున్నాడు అనుకుంటారు. బట్ రామాచారి గారు గత 20 సంవత్సరాలుగా ఏ శిష్యుడి దగ్గర కూడా నయా పైసా తీసుకోకుండా ఈ సర్వీస్ చేస్తున్నారు. సో తెలియని వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు ఆయన ఏదో సంగీతం నేర్పిస్తూ బతికేస్తున్నారని. నా దృష్టిలో సంగీతం నేర్పిస్తూ బతకట్లేదు, సంగీతాన్ని బతికిస్తున్నారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే రామాచారి గారి స్టూడెంట్స్ అనేది మాకు ఈజీగా తెలిసిపోద్ది. పెళ్ళి అని పలికినప్పుడు, మళ్ళీ అని పలికినప్పుడు, బాధ అని పలికినప్పుడు, విద్య అని పలికినప్పుడు ఎక్కడ ఒత్తి ఇవ్వాలి, ఎక్కడ లా, ఎక్కడ అళ, ఎక్కడ సా, షా, రా, ఈ స్పష్ట ఈ ఉచ్చారణ అంతా ఎవరైనా కరెక్ట్గా పాడుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు రామాచారి గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రామాచారి గారు 25th కాదు 50th ఇయర్ ఫంక్షన్ కూడా మేము అందరం ఇలాగే రావాలని కోరుకుంటున్నాం. మన సొంత బిల్డింగ్ తాలూకు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మా లీడర్ ఇక్కడే ఉన్నారు దిల్రాజు గారు, ఆయన శాసిస్తే మేము పాటిస్తాం. థ్యాంక్ యూ. ఇందాక ఉచితంగా నేర్పించారు అన్నారు. మా గురువులు కూడా నాకు ఉచితంగానే నేర్పించారు. మా గురువులు శ్రీ పివి సాయిబాబా గారు, ఓరుగంటి లీలావతి గారు, అలాగే మా శశికళక్క నాకు చాలా పాటలు నేర్పించింది. వీళ్ళందరూ ఎవరు నాకు డబ్బులు తీసుకోలేదు. పైగా వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెట్టి మరీ నేర్పించారు నాకు. నేను ఇండియాలో మాత్రమే, హైదరాబాద్లో మాత్రమే ఫ్రీగా నేర్పిస్తాను. ఎప్పుడైనా నేను అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు గురుదక్షిణ ఇస్తారు. కేవలం ఇండియాలో ప్రతి సండే ఫుల్ డే నేను భగవంతుడికి, ఈ సొసైటీకి, మా గురువులకి, మా తల్లిదండ్రులకి ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా ఇది నేను నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భీమ్స్ అండ్ రామ్ మిరియాల ఇక్కడే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం అది ఎంత పెద్ద విజయం సాధించిందో బలగం ద్వారా మీకు అందరికీ తెలుసు. సుమా గారు మీరు నన్ను పాడమని అడిగారు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ని, మా సింగర్ని రమ్మంటున్నాను. ఒక బలగంలో ఒక కొన్ని పదాలు మీ నోటి వెంట వస్తే సో నేను పాడినంత ఆనందపడతాను. సో రామ్ మిరియాల గారు అండ్ భీమ్స్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పెద్దలందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇంతమందిని నేను ఎప్పుడు ఇలా చూడలేదు సార్. నాకు సిగ్గుగా నాకు కొంచెం తక్కువ వస్తాను ఇలాంటి స్టేజ్ మీదకి. చాలా చూడముచ్చట్టుగా ఉంది ఎంతమంది పిల్లల్ని ఇలా చూడడం. రామాచారి గారికి కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా ఇంత గొప్ప సర్వీస్ చేస్తా ఉన్నందుకు. నేను మళ్ళీ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒక చిన్న పద్యం పాడదాం అనుకున్నా సార్. ముందు మీ దగ్గరకు వస్తా ఉన్నప్పుడు ఒక పద్యం గుర్తొచ్చింది. గురుని శిక్ష లేక గురుతెట్లు గల్గును, అజునికైన వాని ఎవ్వకైనా, తాళపూ చెవిలేక తలుపెట్టులోడును, తాళపూ చెవిలేక తలుపెట్టులోడును, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా.
ఇది పాడాలన్నా కూడా నాకు ఎందుకో ఇది స్టేజ్ అలవాట్లేక సార్ నాకు తడబడతా ఉన్నాను సార్. ఇంతమందిలో ఉన్న టాలెంట్ని మీరు ఒక తాళం చెవిలాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఉన్న కళను వాళ్ళు బయటకు తీసుకొచ్చేలాగా మీరు దోహదపడ్డారు. ఎంతో కృతజ్ఞతలు సార్. ఇంతమంది జీవితాలు వెలుగు నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న పెట్టండి అన్న ఇంకా తెల్లని పాలదారల్లె పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా పూల చప్పట్లు, గట్టి మోపులు, కాల్వ గట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే నమ్మ తీరు, అందులోన ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఆలు మగలు ఆడే ఆటలు, అత్త కోడన్ల కొట్లాటలు, సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు, రచ్చ బండ మీద ఆటలు, ఛాయ బండి కాడ మాటలు, వచ్చిపోయేటొల్ల మందలించుకునే సంగతే గమ్మతి, తట్ట బుట్టలల్ల కూర తొక్కులు, సుట్ట బట్టలల్ల బీడి కట్టలు, సేతనైన సాయం చేసే మనుషులు, మావి పూతగాసినట్టే మనసులు. ఊరంటే రోజు ఉగాది, సచ్చేదాకా ఉంటది యాది, ఊరు నా ఊరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కళ్ళరాల సంబరాల పంట పైరు. థ్యాంక్ యూ భీమ్స్ గారు, రామ్ మిర్యాల గారు, అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో పాడించినందుకు. మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కేవలం సింగర్స్ మాత్రమే కాదు, టాప్ ప్రోగ్రామర్స్ కూడా ఉన్నారు. ఈ సాంగ్ ప్రోగ్రామ్ చేసిన రఘు ఇక్కడే ఉన్నాడు, అదిగోండి. మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రోగ్రామర్స్, లిరిక్ రైటర్స్, తెలియదు ఎవరు ఎలా దాంట్లో నుంచి బయటకు వస్తారు అనేది. ద డైనమిక్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక నుంచి ఆల్ ఆఫ్ us have been waiting. చార్ట్ బస్టర్, బ్లాక్ బస్టర్ నంబర్స్ ని అందిస్తున్నటువంటి మా తమన్ గారికి మరొకసారి స్వాగతం. అండ్ తమన్ గారు, ఈ రోజు కూడా ఇక్కడ క్యూట్ అబ్బాయి వచ్చి అన్న ఒకసారి కుర్చీ మడత పెట్టి వాయిస్తావా అన్నాడు. వద్దురా, డ్రమ్స్ వాయించాలంటే నేను సపరేట్గా ఇంటికి వెళ్ళి వాయిద్దాం అనుకుంటున్నాను. కాస్ట్యూమ్ చూస్తే ఏదో షనాయ్ ప్లేయర్లా ఉన్నాను. సో ఇప్పుడు డ్రమ్స్ వాయించడం దీన్ని బట్టి అసలు మంచిది కాదనమాట. ఈ రోజు ఈవినింగ్ కోసం చాలా ప్రోగ్రామ్ మార్చుకొని ఇక్కడ ఉండాలని, ఎందుకంటే ఎంతో రామాచారి గారు మ్యూజిక్కి సర్వీస్ చేస్తారో కానీ నాకు తెలియదు, బట్ హైదరాబాద్లో క్రైమ్ రేట్ అయితే తగ్గించారు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్గా ఇప్పుడు నడిచే ఒక స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్, అటు సోషల్ స్ట్రెస్ ఉంటుంది, ఎంతో అడ్వాన్స్గా ఆలోచించేస్తున్నారు పిల్లలు, చేతిలో ఫోన్ లేకుండా ఫారెక్స్ కూడా తినట్లేదు. సో ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ అడ్వాన్స్ కంట్రోల్మెంట్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఎమోషన్ లెట్అవుట్లో జరుగుతుంది. మనం ఒక ఎమోషన్ లెట్అవుట్ చేసేసాం అనుకోండి, మనం స్థిరపడతాం, కొన్ని అడావిడ్ డెసిషన్లు తీసుకోము, మనుషుల్ని మాటలు అనేమో. నా ఎమోషన్ లెట్అవుట్ అంటే నాకు ట్యూన్ రిజెక్షన్స్ జరుగుతాయి, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతాయి, ఎన్నో స్ట్రెస్ తీసుకుంటాం. అంటే మేము డ్రెస్ వేసుకోవడం మానేసాం, స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాం. ఇలా చాలా విషయాలు ఉంటాయి, ఇలా టూ మెనీ థింగ్స్ ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఆ ఎమోషన్ లెట్అవుట్లో ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఈ పిల్లలంతా ఇంత కళగా, ఇంత అందంగా పాడుతున్నారంటే ఆ స్ట్రెస్ రిలీవింగ్ అనే ఒక కరెక్ట్ అయిన, ఓకే ఈ రోజు మన క్లాస్ ఉంది, మన ఫ్రెండ్స్ని కలుస్తాం, చక్కగా 2 జోకులు వేసుకుంటాం. ఐ థింక్ లైక్ దట్. సో నా ఫెయిలియర్ సరే, నా సక్సెస్ సరే, హెడ్కే తీసుకోను. బాడీలో వెయిట్ పెరగచ్చు, హెడ్లో వెయిట్ పెరగనేకూడదు, అది చాలా వేస్ట్. సో ఈరోజు రామాచారి గారు వేసిన ఆ సీడ్, ఆ విత్తనం ఈరోజు ఈ 25 years వరకు సాగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ బ్యూటిఫుల్ స్టూడెంట్స్. ఫస్ట్
పెద్ద థ్యాంక్స్. మీరు బాగా పాడకపోండి, బట్ సార్కి అయితే మంచి పేరు తేయండి అంతే. సో ఇది నాకు బాల్ గారు చెప్పారు, ఏంట్రా మామ ఏం చేయాలి మామ నువ్వు చెప్పండి. రే నువ్వు బయటంతా తిరుగుతావు, రోజు రాత్రి ఇంటికి వెళ్తావు, ఇంటికి వెళ్ళినప్పుడు మంచి పేరు తీసుకెళ్ళంటాడు అంతే. అంటే నాకు నా స్టూడియోలో నిజంగా వాళ్ళ స్టూడెంట్స్ లేకపోతే నాకు అసలు రోజే గదవడండి. ఇట్ డజంట్ మూవ్. వాళ్ళ ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వచ్చి చక్కగా అలా పాడుతూ అలా కలకలాడుతూ ఉంటుంది నా స్టూడియో. నాకు ఇష్టం. ఐ లవ్ మై స్టూడియోస్. అంటే బికాస్ నేను ఎప్పుడు అలోన్గా ఉండలేను. ఐ కాన్ బీ అలోన్. బోర్ కొడితే క్రికెట్ మ్యాచ్ ఆడతాం, ఫ్రెండ్స్ని 20 మంది పిలిచి క్రికెట్ ఆడతాం. క్రికెట్ మ్యూజిక్ తప్ప ఏం తెలియదు. అంటే ఒక్కొక్క బాల్లో నేను రిజెక్ట్ అయిన ట్యూన్ ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఎందుకు లిరిక్ సరిగ్గా ట్యూన్ రాయలేదు, ఆ ఒక్కొక్క బాల్లో తీసి కొడుతున్నాడు. అది ఎమోషన్ లెట్ అవుట్ అనమాట. సో దట్స్ హౌ వీ లెట్ అవుట్ అవర్ ఎమోషన్స్. సో ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి హార్ట్ ఫెల్ సో హ్యాపీ. ఈ అకాడమీ మా మ్యూజిక్ని చాలా సపోర్ట్ చేసింది నిజంగా ఇన్నేళ్ళు. ఐ లవ్ టు సపోర్ట్ ఐ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు థింగ్ ఎనీ టైమ్ సార్. ఐఎమ్ దేర్ మీ ఇన్స్టిట్యూషన్కి సరే, అండ్ మీ బిల్డింగ్కి కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ జస్ట్ ఒక కాల్ అవే. మీ షో నేను ముందుండి జరుపుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ప్రామిస్ సార్. మా టీం తరపున, అంటే మీ ఎల్ఎంఏ టీం కూడా మాతో చేస్తారు కాబట్టి మా టీం తరపున ఒక చిన్న మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను సార్. కృష్ణ పైకి రావు సార్. రాజు సార్ ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ సార్. మిమ్మల్ని పాడకుండా ఇవాళ వదలం సార్. ఎన్ని పాటలు మాతో కరెక్షన్ చేయిస్తారు. తమన్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఉండేటువంటి సింగర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంతమందికి అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. యు ఆర్ ట్రూలీ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ.